అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రతిపాదిక రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదిక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతో బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు ఇంత అన్యాయం జరిగితే ఇవాళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి మతాన్ని ఊపుతుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలే. మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పుట్ట కొట్టకండి. బీసీల పుట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా తామాషా ప్రకారం ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీలో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది. బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో నిన్న దాని ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ జరిపితే 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు వెళ్తున్నాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ప్రాపర్టీస్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. బినామీ ప్రాపర్టీస్ ఇంకా వెళ్ళలే. ఇంకా వాళ్ళ పేరు మీద 100 కోట్లు వెళ్తున్నాయి. ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే ఇన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు? ఏమైంది మీ విచారణ? గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది? లక్ష కోట్లకు మించి అంచనాలు పెంచారు. తప్పు జరిగింది వాస్తవము. ఇప్పుడు ఇంజనీర్లు చదువుతూ చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటికి. ప్రజలు ఆశ్చర్యం గురవుతున్నారు. అరే ఇంజనీర్లకు గిన్ని 100 కోట్లయితే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ది లేదు. కాళేశ్వరం విషయంలో చిత్తశుద్ది లేదు. డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ది లేదు. ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ది లేదు. గొర్రెల స్కామ్ కానీ చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి. దేని మీద కనీసం ఒక చిత్తశుద్ది లేదు. ఏ విషయంలో కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్, లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు. ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. వీళ్ళిద్దరు అనుకొని చేస్తున్న నాటకాలు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ పూర్తి చేయలేకపోయింది. సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య.